ఇందులో ఉన్న మందులన్నీ కొనుక్కొచ్చేయండి. అలాగే రా. చెప్పు ప్రియా. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు. నీతో ఎవరున్నారు? నేను ఒక్కడినే. హాస్పిటల్లో ఒక్కడలే ఉండాలని చెప్పారు. అందుకే అమ్మని చెల్లిని రవితో పాటు ఇంటికి పంపించాను. అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా. ఫ్రెండ్ని అడ్మిట్ చేశారు, యాక్సిడెంట్ అయ్యింది, ఇంటికి ఇన్ఫార్మ్ చేసుకోవాలి. ఫోన్లో ఛార్జ్ లేదు, ఒక ఫోన్ చేసుకోవాలన్నా. థ్యాంక్స్ అన్నా. రే చెప్పరా. తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్కి తిరిగి రైట్కి రా. 13వ నంబర్ వార్డ్. చేతిలో మ్యాటర్ ఉందిగా, జాగ్రత్త, త్వరగా రా. వస్తున్నా. నమస్తే సార్. కళ్ళు తెరిచాడా? లేదు సార్. డాక్టర్ ఏమన్నారు? 1 అవర్ అవుతుందని చెప్పారు సార్. ఎవరు చేశారట? కొండా గిరీశ్ మనుషులను సార్. స్పాట్లో ఎవరైనా సాక్ష్యం చెప్పారా? లేదు సార్, ఆ ఏరియాలో ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు సార్. తొందరపడకు మావా, నా మాట విను. ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం. ఇక్కడ వద్దురా. మా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడ్రా, ఆయన కలుద్దాం. సేఫ్గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అవచ్చురా. అతని ఈ విషయం ఎవరికి చెప్పడుగా? రే, ఆయన మా సొంత మేనమావరా. ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు. ఏమత్తమ్మా, మావ వచ్చాడా? రాత్రే వచ్చాడు. ఉండు కలిసి వస్తాను. రారాదయ్యా, మొన్న వచ్చేలేవుగా. అవును మావయ్య. అక్క ఎలా ఉంది? బాగుంది మావయ్య. ఎవరు ఫ్రెండా? అవును మావయ్య. కూర్చో. కూర్చోరా. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచా. ఇంట్లో ఏమైనా గొడవైందా? లేదు, మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది. అదే దొరికిపోతామని భయం వేస్తుంది. మీలాంటి బచ్చగలతో ఇదేరా వచ్చింది. అడ్డమైన దానికి భయపడతారు. ఏంటి, లవ్ మ్యాటరా? కాదు మావయ్య. మరి ఎవరు లేపేశారా? చెప్పరా. అవును మావయ్య. ఏమంటున్నారా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య. వాళ్ళ లవ్ మ్యాటర్ ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది. అందుకే ఆ అమ్మాయి చదువు మానిపించి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు. ట్రైన్ 7 మీరు లేట్ చేస్తే నా బాధ్యత కాదు. సార్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, ఇప్పుడు వచ్చేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. సరే రాని, ట్రైన్ వెళ్ళిపోతే నేనేం చేయలేను. సార్ వచ్చారు, వెళదాం. వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేశాం. త్వరగా ఎక్కువ. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కాల్ టాక్సీ డ్రైవర్ తన్ని మేము కిడ్నాప్ చేస్తున్నామన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు. వాడి కాళ్ళ మీద పడి బతిమలాడి ఆ అమ్మాయిని ఎలాగో అలాగా తీసుకెళ్ళాం.
ఏం బాస్ ప్రాబ్లం ఏం లేదుగా? అలాంటిదేం లేదు బాస్. ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తెగ ఇబ్బంది పెట్టేశాడు. ఆ డ్రైవర్కి నచ్చెప్పేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. దయ్యం మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. లోపలికి వెళ్ళండి. ఏయ్ భయపడక మామ, గుళ్ళో చెప్పేశాను, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. ఆ? సరే. జాగ్రత్త, వస్తాను. నువ్వేం భయపడకు. ధైర్యంగా ఉండమ్మా. మామ నేను వెళ్ళొచ్చేస్తాను. వెళ్ళొచ్చాయి. నాకు భయంగా ఉందిరా, ప్లీజ్ నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపే. ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. లేదు ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే. మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా. రేయ్ మూసుకొని కూర్చోరా. ఏం కాదు, చెప్తున్నానుగా. దగ్గర రా. నా మీద నమ్మకం లేదా? ఉండు. అరే ఏంటి బాస్? ఆ శవాలను ఏం చేశారు? ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. ఉండవే కదా దొరికింది. మా డ్రైవర్ ఎందుకు గుద్దర్రా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్ళి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఈ ఎదవాడేళ్ళకం తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? ఈ ఇల్లే ప్రియా. శివ, శివ. నాన్న ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. శివ చెల్లెలు. హాయ్. రా. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పు. శివ. సరేనా? రారా. నాన్న తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా. నీ కాబోయే వదిన. కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదేమొద్దు. లేదు ఏమైనా తీసుకోండి. ఏ. థ్యాంక్స్. ఏదో ఒకటి తీసుకురా పో. రే నాన్న? నువ్వు కూడా.
నొప్పి తగ్గిపోయింది అంకుల్. ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చా శివాలనే మాట్లాడుతున్నారు అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను కోడి ఎగురడమంటారా వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు? నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు. నీకు ఇష్టం వచ్చినట్టు వండే. అబ్బో వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య. నువ్వు వచ్చింది తను పట్టించుకుందా? తన పనే తనకు ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు? ఏంటి అంకుల్? నీకు శివ నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదు అంకుల్. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే. నాకు శివ నచ్చాడు అంకుల్. మా నాన్నకంటే మంచివాడు. శివాన్ ఎవరి కోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 months. నీ వయసు ఎంతమ్మా? 22. శివాతో 22 ఏళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు, మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని. అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా, ఏం నాన్న? ఫోన్ చూడు. హలో అంకుల్, నేను శివాన్ అంకుల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది. అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకుల్, చెప్తాను అంకుల్. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా.